మహావిష్ణువు 6వ అవతారం చిరంజీవి అయిన పరశురాముడి అద్భుతమైన ఆసక్తికరమైన కథలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం రండి. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మిగతా అవతారాల్లా కాకుండా ఆయన ఇప్పటికే మన మధ్య సజీవంగా ఉన్నారు. అవును, పురాణాల ప్రకారం ఆయనకు మరణం లేదు. ఆయనొక చిరంజీవి. ఈ సృష్టిలో ఆయన పాత్ర ఇంకా ముగియలేదు. త్రేతాయుగంలో జామదగ్ని రేణుకాదేవులకు రామభద్రుడిగా పుట్టిన ఆయన జీవితం అచంచలమైన శివభక్తితో మొదలయ్యింది. ఆ ఘోర తపస్సుకు మెచ్చి శివుడు అజేయమైన పరశువును అంటే గొడ్డలిని ఇచ్చాడు. అప్పటి నుంచే ఆయన పరశురాముడు అయ్యాడు. అయితే వాళ్ళమ్మ చేసిన ఒక చిన్న పొరపాటు ఆయనకు అత్యంత కఠినమైన పితృభక్తి పరీక్షను తెచ్చిపెట్టింది. కోపంతో రగిలిపోయిన తండ్రి ఆజ్ఞాపించగానే ఏమాత్రం వెనుకాడకుండా పరశురాముడు తన సొంత తల్లి తలనే నరికేశాడు. ఆ విధేయతకు మెచ్చి తండ్రి వరం కోరుకోమనగా ఆయన ఎంత తెలివైన కోరిక కోరాడో తెలుసా? మా అమ్మను బతికించండి, ఈ చేదు జ్ఞాపకం ఆమెకు గుర్తుండకూడదు అని కోరాడు. క్షణాల్లో ఆమె తిరిగి ప్రాణాలతో లేచింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. కార్తవీర్యార్జునుడు అనే రాజు ఆశ్రమానికి రాగా అతనికి భారీ విందు ఏర్పాటు చేశారు. ఆ సైన్యానికంతటికీ నిమిషాల్లో విందు పెట్టింది ఆశ్రమంలోని కోరిన కోరికలు తీర్చే మహిమగల కామధేనువు. దాని మహిమ చూసి దురాశతో ఆ రాజు జామదగ్ని వద్దన్నా వినకుండా ఆ కామధేనువును ఎత్తుకుపోయాడు. ఇక్కడో విషయం, ఈ రాజు మామూలోడు కాదు. అతనికి ఏకంగా 1000 చేతులుండే ఒక అతీత శక్తి ఉంది. విషయం తెలిసాక పరశురాముడు తీవ్ర ఆగ్రహంతో మాహిష్మతి నగరానికి వెళ్ళి ఆ 1000 చేతులను నరికేసి రాజును చంపేశాడు. ప్రతీకారంతో రగిలిపోయిన రాజు కొడుకులు ఆశ్రమంపై దాడి చేసి ధ్యానంలో ఉన్న జామదగ్నిని కిరాతకంగా చంపేశారు. తండ్రి చావుతో వచ్చిన ఆ శోకం, కోపం చరిత్రలోనే కనీవిని ఎరుగని ఒక మహాప్రతీకారానికి దారితీసింది. ఇటువంటి దుర్మార్గపు రాజులు భూమికి భారమని తన పరశువ చేతబట్టి భూమి చుట్టూ ఏకంగా 21 సార్లు తిరిగాడు. ఆ ప్రదక్షిణల్లో దుష్టక్షత్రియ వంశాలను ఎక్కడికక్కడ వేళ్లతో సహా పూర్తిగా పెకలించి నిర్మూలించాడు. అలా చనిపోయిన రాజుల రక్తంతో 5 భారీ సరస్సులను నింపి తన తండ్రికి పితృతర్పణం చేశాడు పరశురాముడు. చివరకు కశ్యప మహర్షి కోరిక మేరకు యుద్ధాన్ని ఆపేసి తాను జయించిన భూమినంతా దానం చేసేశాడు. కానీ ఉండటానికి ఆయనకు ఒక చోటు కావాలి కదా, అందుకే తన గుడ్డలిని నేరుగా సముద్రంలోకి విసిరాడు. ఆ దెబ్బకు సముద్రం వెనక్కి తగ్గి ఈనాటి అందమైన కేరళ అలాగే కొంకణ తీర ప్రాంతాలు ఏర్పడ్డాయని చెబుతారు. త్రేతాయుగం నుండి ద్వాపర యుగంలోని యోధులకు శిక్షణ ఇవ్వడం వరకు ఆయన పాత్ర యుగాలను దాటి విస్తరించింది. నేటికి ఆయన పవిత్రమైన మహేంద్రగిరి పర్వతంపై తీవ్రమైన తపస్సులో ఉంటూ భవిష్యత్తు కోసం వేచి చూస్తున్నారని నమ్ముతారు. ఇంతటి ప్రతీకార యోధుడు కలియుగాంతంలో రాబోయే కలికి అవతారానికి గురువుగా ఎలా మారబోతున్నాడన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ.